సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరములు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనం. యథార్థవంతులు అనగా అర్థం ఏంటంటే, వారి జీవితంలో ఎటువంటి మోసము కానీ, అన్యాయము కానీ, అక్రమము కానీ, మోసగించేటువంటి హృదయం లేకుండా కల్లా కపటము లేనటువంటి వారినే యథార్థవంతులు అని అంటారు. అటువంటి వారు చేసేటువంటి ప్రార్థన ప్రభువుకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది అని అంటారు. అవును ప్రియులారా, మన యొక్క ప్రభువు ప్రార్థన ఆలకించేటువంటి వాడు. ఎవరైతే విశ్వాసముతో తమ యొక్క హృదయంలో యథార్థత కలిగి ప్రార్థిస్తారో వారి ప్రార్థనను ప్రభు ఆలకించి దానికి జవాబు దయచేసేటువంటి వాడై ఉంటాడు. అందుకనే కీర్తన 145లో కూడా తనకు మొర్రపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నారు అని అంటాడు. తనకు మొర్రపెట్టడం, నిజముగా మొర్రపెట్టడం అనేటువంటి పదాన్ని మనం ఆలోచన చేసినప్పుడు కొంతమంది ప్రభు ఇది చేస్తాడా చేయడా అనేటువంటి ఆలోచనతో, అంటే ద్విమనస్సుగా ఉండి ప్రార్థించేవారుగా కూడా ఉంటారు. అందుకని ఇక్కడ అంటున్నాడు ప్రభు తనకు నిజముగా మొర్రపెట్టేవారు అని. అందుకనే యాకోబు భక్తుడు కూడా అడిగేవారు విశ్వాసం కలిగే అడగాలి అని అంటారు. ద్విమనస్కులుగా మీరు ఉండకుండా ప్రభు వల్ల నాకు ఏదైనా దొరుకుతుందేమో అనేటువంటి ఆలోచన కలిగిన వారుగా మీరు అడగబాకండి అని అంటారు. ఎందుకంటే ప్రభు నాకు తప్పనిసరిగా ఇది దయచేస్తాడు అని విశ్వాసం కలిగిన వారుగా యథార్థమైనటువంటి హృదయంతో మనం అడిగినప్పుడు అది ఇహలోక సంబంధమైనవి కాకుండా మరి ముఖ్యంగా పరలోక సంబంధమైనటువంటి కోరికలు మనం అడిగినప్పుడు ప్రభు తప్పనిసరిగా ఆ ప్రార్థనను ఆనందించి ఆ ప్రార్థన యొక్క ఫలాన్ని మనకు దయచేసేటువంటి దేవుడిగా ఉంటున్నాడు పిల్లరా. హిజ్కియా యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు హిజ్కియా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. హిజ్కియాకి మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు ప్రవక్త వెళ్ళి చెప్తున్నాడు, ఇదిగో నీ ఇల్లు సరి చేసుకో, నీవు మరణమవుతున్నావు, నీ ఇంట్లో ఉన్నవన్నీ కూడా చక్కన పెట్టుకో అన్నప్పుడు అతడు దేవుని సన్నిధిలోకి వెళ్ళి గోడ తట్టు తన యొక్క మనస్సును ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, యెహోవా యథార్థ హృదయుడనే సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును కూడా నేను ఎట్లు జరిగించుతునో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అని అంటున్నాడు. కాబట్టి హిజ్కియా యొక్క జీవితాన్ని గమనించినప్పుడు అతడు యథార్థమైనటువంటి హృదయం కలిగినటువంటి వాడుగా, తన జీవితంలో సత్యాన్ని ఉన్నటువంటి వాడుగా, దేవుని యొక్క దృష్టికి సమస్తమును కూడా అనుకూలంగా నడుచుకున్నటువంటి వాడుగా కనపడుతున్నాడు. ఇటువంటి వారు చేసేటువంటి ప్రార్థన ప్రభువుకి ఆనందకరము అని అంటున్నారు. కాబట్టి ఎప్పుడైతే హిజ్కియా తన యొక్క మరణ వార్తను గురించి విని ఈ విధమైనటువంటి ప్రార్థన చేశాడో వెంటనే ప్రభు అతని యొక్క ఆయుష్కాలాన్ని పొడిగించినట్టుగా మనం గమనించుకుంటారు. కాబట్టి ఆయన యొద్దకు వచ్చేటువంటి వారి యొక్క హృదయము యథార్థత కలిగినటువంటి హృదయంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ తన యొక్క జీవితం యొక్క ఆయుష్ను పెంచుకోగలిగాడు. కారణం ఏంటంటే తన యొక్క యథార్థమైనటువంటి హృదయమే. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఈ వాక్య ధ్యానం ద్వారా మన యొక్క హృదయాలు ఎలా ఉన్నాయి, దేవుని సన్నిధిలో మనం ఎలా ఉంటున్నాము అనేది పరిశీలన చేసుకోవాలి. మన యొక్క ప్రార్థన ప్రభు ఆలకించాలంటే, మన ప్రార్థన యందు ప్రభు ఆనందించాలంటే మొట్టమొదటిగా మనం ఇహలోక సంబంధమైనటువంటి క్షయమైపోయేటువంటి వాటి గురించి ప్రభు సన్నిధిలో అడగటం కాదు, కానీ ప్రభువా నీ రాజ్యాన్ని, నీ నీతిని మొట్టమొదటిగా వెదికేవారిగా నన్ను సిద్ధపరచు, నీ రాజ్యంలో మేము ఒక స్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోవడానికి మాకు కృప చూపించు అని ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో అప్పుడు తప్పనిసరిగా ప్రభు మన యొక్క ప్రార్థనను ఆలకించేటువంటి వాడిగా ఉంటున్నాడు పిల్లరా. కాబట్టి మనము ఎంతకాలము ఇహలోక సంబంధమైనటువంటివి పొందుకునే వారిగా ఉంటున్నామే, కానీ ప్రభువా నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా బిడ్డలను దీవించు అనేటువంటి ప్రార్థనే మన నోటి నుంచి వస్తుంది. కానీ ప్రభు యొక్క రాజ్యాన్ని ఎతికేవారుగా గనక మనం ప్రార్థించినప్పుడు ప్రభు తప్పనిసరిగా మన ప్రార్థనలందు ఆనందించేటువంటి వాడుగా ఉంటున్నాడు. అంతేకాకుండా ఇహలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కూడా ప్రభు ఇచ్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. సొలొమోను భక్తుడు చేసినటువంటి ప్రార్థన దేవుణ్ణి ఆనందపరిచింది. కారణం ఏంటంటే అతడు తన కొరకు ఆలోచన చేయలేదు, తను ఆశీర్వాదం పొందాలి అని అనుకోలేదు, కానీ దేవుని యొక్క ప్రజలకు న్యాయమైనటువంటి తీర్పులు తీర్చడానికి, న్యాయమైనటువంటి పరిపాలన చేయడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని, అనగా దేవునికి అనుకూలమైనటువంటి ప్రార్థన చేశాడు. కాబట్టి అతని ప్రార్థన యందు ప్రభు ఆనందించి అతనికి గొప్ప జ్ఞానాన్ని ఇచ్చినట్లుగా, ఒక జ్ఞానము మాత్రమే కాదు కానీ ఇహలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో కూడా సొలొమోను భక్తుణ్ణి నింపినట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి మన ప్రార్థన ఒకవేళ ఇహలోక సంబంధమైనదిగా ఉన్నట్లయితే మార్చుకుందాం. ప్రభువుకి ఏది ఇష్టమో తెలుసుకుని దాని ప్రకారం మనం ప్రార్థిద్దాం. అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి,
యథార్థవంతుల ప్రార్థన యందు నేను ఆనందిస్తానన్నావు ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. యథార్థవంతులు ఇహలోక సంబంధమైనటువంటి ఆస్తిపాస్తుల మీద వారి యొక్క దృష్టి ఉండదు, కానీ నాయన మీ రాజ్యాన్ని పొందుకోవాలనేటువంటిదే వారి నిరంతర ఆలోచన అయి ఉంటుంది ప్రభా. మేము కూడా అటువంటి యథార్థమైనటువంటి ప్రార్థన చేసేవారుగా మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.